హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఇంకెందుకు లేట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ మీ నా ఛానల్లో చూడాలి కాబట్టి. ఎస్, ఫార్మస్యూటికల్ క్రీమ్స్. ఏ ఫార్మస్యూటికల్ క్రీమ్ అయినా యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఈ రోజు నేను చెప్పే ఫార్మస్యూటికల్ క్రీమ్ అయినా సరే ఇక్కడ చెవు వెనక మాల ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేదు అనుకున్నప్పుడు ప్రొసీడ్ అయిపోయింది. నెక్స్ట్, ఏ ఫార్మస్యూటికల్ క్రీమ్ యూజ్ చేస్తున్నా సరే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. ఈ క్రీమ్ కూడా అంతే. ఓకే, ఈరోజు ఒక మంచి స్కిన్ లైట్నింగ్ క్రీమ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మెలాషూర్ స్కిన్ లైట్నింగ్ క్రీమ్. ఎక్కువగా డార్క్నెస్ని క్లియర్ చేయడానికి ఈ క్రీమ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మార్కెట్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయిపోయింది. నేను మీకు క్రీమ్స్ కొన్ని నేను ఎందుకు పర్టికులర్గా తీసుకొని చెప్తానంటే అండి, కొంచెం స్టెరాయిడ్స్ లేకుండా ఉన్న క్రీమ్స్, ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉన్నాయి, మీ స్కిన్ ప్రాబ్లమ్స్కి సెట్ అయిపోయేటట్లుగా చెప్తానమాట. ఈరోజు నేను చెప్పేది కూడా అండి, స్టెరాయిడ్ క్రీమ్ అస్సలు కాదు. స్టెరాయిడ్ ఫ్రీ, డెర్మటాలజికల్గా టెస్టెడ్, పారాబెన్స్ ఫ్రీ, మినరల్ ఆయిల్స్ లేవు, ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయ్యే మంచి క్రీమ్ అనమాట. ఇది ఫ్రాగ్రెన్స్ కూడా ఉండదండి ఇందులో, ఫ్రీ. ఒక మంచి స్కిన్ లైట్నింగ్, స్కిన్ని స్మూత్నింగ్ చేసి లైటనింగ్ చేయడానికి, అలాగే స్కిన్ని మంచిగా మాయిశ్చర్ చేయడానికి, అనీవెన్ స్కిన్ టోన్, మెలాస్మా, ట్యాన్, హైపర్ పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, ఇక్కడ ఇదంతా డార్క్గా వచ్చేసి బాగా నెక్ బాగా బ్లాక్గా వచ్చేసి మనకి మోకాళ్ళు మోచేతులు బాగా నల్లగా ఉండి బ్యాక్ నెక్ బాగా నల్లగా ఉన్న వాళ్ళకి ఈ క్రీమ్ బాగా యూజ్ అవుతుంది. లైటనింగ్ ఫార్ములా ఇస్తుందండి, స్కిన్కి చాలా బాగుంటుంది. ఇది ఇందులో నార్మల్గానే నేను ఇంగ్రీడియంట్స్ నేను టెస్ట్ చేసుకొని చెప్తా అంటాను. ఇందులో కూడా మనకి నియాసినమైడ్ ఉంది, మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. మల్బరీ ఎక్స్ట్రాక్ట్ మనకి మంచిగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, స్కిన్కి కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ని పుష్కలంగా ఇస్తుంది అనమాట. అలాగే ఆల్ఫా అర్బుటిన్, కోజిక్ యాసిడ్, టెట్రాహైడ్రోకర్క్యూమిన్, ఇది ఒక స్కిన్ లైటనింగ్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవన్నీ కూడా మీ స్కిన్ని చాలా బాగా లైటనింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది ఎలా యూజ్ చేయాలంటే, రాత్రిపూట పడుకోబోయే ముందు ఫేస్ని చక్కగా వాష్ చేసుకొని క్రీముని తీసుకొని చక్కగా అప్లికేషన్ చేసుకొని కొంచెం లివిట్ వదిలేసేయండి. ఎర్లీ మార్నింగ్ లేసి నార్మల్గానే వాష్ చేసుకోండి. ఇది మీ స్కిన్ మీద ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చాలా బాగా క్లియర్ చేస్తుందండి. వితిన్ 2 months ఏదైనా సరే ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నారంటే 2 or 3 months, అంతకుమించి ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇది డైలీ యూజ్ చేయొద్దు, రోజు మార్చి రోజు యూజ్ చేయాలి. ఏ ఫార్మస్యూటికల్ క్రీమ్ అయినా గుర్తుపెట్టుకోండి, డైలీ పెట్టుకూడదు, రోజు మార్చి రోజు పెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నా బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కంపల్సరీగా ఉంచుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోండి. యూవీ రేస్కి మీ స్కిన్ ఎఫెక్ట్ అవ్వదు, అలా ఎఫెక్ట్ అయిందంటే ఇంకా డ్యామేజ్ అవుతుంది అనమాట మీ స్కిన్. అండ్ ఇంకొకటి, చిన్న పిల్లలకి యూజ్ చేయొద్దు, 18+ యూజ్ చేయాలి. చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి ఇటువంటి క్రీమ్స్ అన్నిటినీ కూడా. అండ్ ఇంకొకటి, ఈ క్రీమ్స్ మీరు ఎన్ని రోజులు యూజ్ చేసినా కొంచెం కాస్మెటిక్స్ని దూరంగా పెట్టుకోండి, ఓకేనా? ఓవరాల్గా ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, టేక్ కేర్, బాయ్. అండ్ ఇంకొకటి, పాలిచ్చే తల్లులు, లాక్టిక్ ఉమెన్, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఈ క్రీమ్ని అస్సలు యూజ్ చేయొద్దు. ఆల్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు. ఇంకేదైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండి మెడిసిన్ యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి క్రీమ్స్ని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.